ఏమయ్యా ఇక రైతు భరోసా పడతాయా అయ్యా? మరి 6,000 రూపాయలు ఏసిర్రు. మరి ముష్టడుకుంటున్నాం అయ్యా అనైతే గిట్లనే అడుగుతున్నారన్నమాట. మరి ఏం జెప్పాలే? 6,000 రూపాయలు ఏసిర్రన్నమాట. రైతుకి 20 ఎకరాలు ఉండని, రైతుకు 30 ఎకరాలు ఉండని, రైతుకు 40 ఎకరాలు ఉండని, రైతుకు 2 ఎకరాలు ఉండని, 3 ఎకరాలు ఉన్నది. 20 ఎకరాల వరకైతే రైతు భరోసా ఉన్న వారికి అందరికి దాదాపు చూసుకున్నట్టయితే 6,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో మరి మిగతా అయ్యా మాకు 6,000 రూపాయలు అయితే పడ్డాయి అయ్యా. మరి 3 ఎకరాలు ఉన్న వారికి 18,000 రూపాయలు అయితే పడాలి. మరి 2 ఎకరాలు ఉన్న 12,000 రూపాయలు అయితే పడాల్సి ఉంటుందయ్యా. మరి ఆ అమౌంట్ అయితే మాకు ఇంతవరకు అయితే రాలేదయ్యా. 6,000 రూపాయలు అయితే మాకు అదేదో ఏసినట్టే ఓట్లకు ఎత్తారు చూసిర్రు కదా అయ్యా. రూ. 1000 వచ్చేసి ఇంటింటికి మొత్తం కలిపి మా ఇంట్లో ఆరుగురున్న 6,000 రూపాయలే పడ్డట్టయితే ఇట్లా ఇచ్చిర్రయ్యా. మరి ఇదేం దౌర్జన్యం అని అయితే ఇట్లా అడుగుతున్నారనమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతు భరోసా విషయంలో ఇంకొక 45 రోజులలో మొత్తం ఈ నిధులకు సంబంధించి కూడా నిధులు విడుదల చేస్తామనేది తెలియజేశారన్నమాట. ఒకటో విడత దాదాపు చూసుకున్నట్టయితే పూర్తయింది. సో ఇప్పుడు రెండవ విడత అన్నమాట. ఏప్రిల్ 20వ తేదీన రెండవ విడత నిధులను అయితే విడుదల చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం మరో విడత నిధులు ఆ రోజే విడుదల చేస్తున్నారన్నమాట. సో మరి ఆ రోజు ఎవరికి నిధులు విడుదల చేసిన వెంటనే అమౌంట్ అయితే పడుతున్నాయి అనే వివరాలకు అయితే ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. మళ్ళీ అప్పుడే మళ్ళీ 6,000 రూపాయలు వేసారు, మళ్ళీ గట్లనే 6,000 రూపాయలు వేస్తారు అయ్యా అని అయితే మీరు అందరూ అయితే అనుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 6,000 రూపాయల చొప్పున కాదన్నమాట. సో ఇక్కడ 1 ఎకరం నుంచి మొదలెట్టి ప్రభుత్వం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 5 ఎకరాలకు రావాల్సిన మొత్తం బకాయిలు రైతుకు రావాల్సిన యాసంగి పంట అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే చెల్లింపులు అనేవి చేయడం జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా అమౌంట్ అయితే పడతాయి. సో ఇప్పటికే పూర్తి వ్యతిరేకంగా ఉన్నదన్నమాట. సో చూసుకున్నట్లయితే సో ఇంకా వ్యతిరేకత చేసుకుంటే ప్రభుత్వం పూర్తిగా నష్టపోతుంది అన్నమాట. ఇప్పటికే నష్టపోయిందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పటికి కూడా ఏం ఎత్తిపోలే అన్నమాట. ఒకటేసారి ఎత్తే ఏమవుతుంది అయ్యా, వీళ్ళకు దగ్గర అమౌంట్ అనేవి ఉన్నాయి కదా అయ్యా. మరి బ్యాంకుల దగ్గర నుంచి 9,000 కోట్ల రూపాయలు తెచ్చిర్రయ్యా. మరి 9,000 కోట్లు అనేవి రైతులకు ఇవ్వాల్సిన అమౌంట్ కదా అయ్యా. మరి వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ అయ్యా? ఇంత పెద్ద మూట దగ్గర పెట్టుకొని అందులోకెళ్ళి ముష్టాడుకున్నట్టు తాపుకొకసారి ఇట్లా ఇట్లా ఇసిరైతే అవి వచ్చి మాకు పడతాయో కూడా తెలియదయ్యా అన్నట్టయితే ఇట్లా అంటున్నారన్నమాట. సో మరి ఇక్కడ మనకు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే 45 రోజులు అయితే గడువు అయితే పెట్టారన్నమాట. సో మూడో విడతలో చూసుకున్నట్టయితే రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే అందిస్తామని అయితే తెలియజేయడమే జరిగింది. తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో మొదటిసారిగా మన ఛానల్ కొత్త చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికే రైతు భరోసా కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. అన్న అమౌంట్ అయితే 6,000 రూపాయలు అయితే పడ్డాయి, 6,000 రూపాయలు అయితే మనకు అందరికైతే పడ్డాయి. మరి మిగతా అన్న అమౌంట్ అయితే పడలేదు. మాకు 2 ఎకరాలు ఉన్నాయి, 1 ఎకరం ఉన్నవారికైతే 6,000 రూపాయలు అయితే పడ్డాయి. ఓకే, క్లియర్ అన్నమాట. సో మరి ఎక్కువ గల భూమి ఉన్న వారి రైతులందరికీ కూడా మరి అమౌంట్ పరిస్థితి మాకు రావాల్సిన ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు మాకు అనేది నెరవేర్చకపోతే ఇది ఎక్కడ దౌర్జన్యం అనేది ఇట్లా అడుగుతున్నారన్నమాట. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మన రైతుల కోసమే ప్రభుత్వం ఉందనేది చెప్పారన్నమాట. సో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఇవ్వాల్సిన ఎట్లా అయినా మనకు రావాల్సిన ఎట్లా వస్తాయి. సో మీకు రావాల్సిన అందరికీ కూడా అమౌంట్ అయితే ఈ పడాల్సిన టైంకి అయితే పడతాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రైతులు గెలిచారన్నమాట. చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు దాదాపు 70 నుంచి 74 లక్షల ఓట్లు ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు తగ్గకపోతే నిలవదన్నమాట. ముందు చూసుకున్నట్టయితే మళ్ళీ ఎలక్షన్స్ అది రావడం జరుగుతుంది. సో 100% తగ్గాల్సిందే, ఎవరైనా కూడా తగ్గాల్సిందే అన్నమాట. రైతులతో పెట్టుకుంటే ఇక్కడ చూసుకున్నట్టయితే 70 నుంచి 74 లక్షల ఓట్లు ఉంటాయంటే ఆ మాత్రం ఉంటుంది అన్నమాట. సో రైతుల పవర్ అనేది, ఎందుకంటే విలేజ్కి సంబంధించి మొత్తం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినా కూడా ఎంత చేసినా కూడా రైతులదే ఉంటుంది అన్నమాట ఎక్కువ చూసుకున్నట్టయితే. సో మరి అమౌంట్ విషయంలో కూడా మొత్తం నిధులకు సంబంధించి కూడా విడుదల చేస్తామని అయితే మనకు హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే. సో మరి చూసేద్దాం అమౌంట్ విషయంలో కూడా మన దాదాపు ఇంకొక 10 రోజులు అయితే మనకి ఇంకా ఒక క్లారిటీ అయితే రానుందన్నమాట. మరి రెండవ విడత నిధులకు సంబంధించి విడుదల చేసినట్లయితే 1 నుంచి 5 ఎకరాల లోపు మొత్తం అమౌంట్ అయితే క్లియర్ చేస్తామని అయితే తెలియజేయడం జరిగిందన్నమాట. సో రెండవ విడతలో చూసుకున్నట్టయితే 2,000 పైగా కోట్లు అయితే విడుదల చేస్తామని తెలియజేసారు అనమాట. మరి 9,000 కోట్లు అంటారు కదా, మరి అవి ఎప్పుడు మూడో విడతలో చూసుకున్నట్లయితే రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో బ్యాంకు దగ్గర నుంచి తెచ్చిన అమౌంట్ అయితే ఈ రైతుల ఖాతాలోకి అయితే జమ చేస్తామని తెలియజేశారు. సో మళ్ళీ అప్పుడే కలుసుకున్నాం అన్నమాట ఏప్రిల్ 20వ తేదీ రోజు.